అప్పుడు యెహోవా, ఇదిగో, జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీయుండదు. దేవుడు ఇక్కడ మానవుడిలో ఉన్న అపారమైన సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాడు. దేవుడు మానవుడిని తన పోలికలో నిర్మించాడు కాబట్టి మానవుడు ఏకమైతే దేనినైనా సాధించగలడు. కాని దైవభీతి లేని ఐక్యత ప్రమాదకరమైనది. ఒకవేళ వారు ఆ గోపురాన్ని పూర్తి చేస్తే మానవుడు తనను తాను దేవుడిగా ప్రకటించుకుని శాశ్వతంగా నశించిపోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది మానవునిపై పగతో చేసిన పని కాదు, కాని మానవుడు గర్వంతో తనను తాను నాశనం చేసుకోకూడదని చేసిన పని. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను. మానవులు గర్వంతో దేవునితో ప్రమేయం లేకుండా ఐక్యమై చేస్తున్న ఈ పాపపు ప్రయత్నాన్ని దేవుడు గమనించారు. వారు ఇలాగే కొనసాగితే వారి పాపం హద్దులు దాటిపోతుందని ఎరిగిన దేవుడు వారి భాషను తారుమారు చేశారు. దేవుడు వారిని శిక్షించడానికి అగ్నిని కురిపించలేదు, జలప్రళయం తెప్పించలేదు. కేవలం వారి భాషను తారుమారు చేశాడు. ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోతే ఎంతటి గందరగోళం ఏర్పడుతుందో ఆలోచించండి. ఒకడు ఇటుక అడిగితే మరొకడు నీళ్లు తెస్తాడు. దీనివల్ల ఒకరి మాట ఒకరికి అర్థం కాక వారి మధ్య గందరగోళం ఏర్పడి ఆ గోపుర నిర్మాణం ఆగిపోయింది. ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోవడం అనేది కేవలం మాటల మార్పు మాత్రమే కాదు, అది హృదయాల మధ్య దూరాన్ని పెంచింది. ఎప్పుడైతే అవగాహన లోపించిందో అప్పుడే వారి గర్వపు పునాదులు కదిలిపోయాయి. దేవుని సహాయం లేకుండా మనుషులు ఏదీ సాధించలేరని నిరూపించడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. భాషలు తారుమారు ద్వారా దేవుడు వారిని భూమి మీద చెల్లాచెదురు చేశారు. తద్వారా ఆయన పూర్వపు ఆజ్ఞ భూమిని నిండించుడి అనేది నెరవేరింది. దేవుడు లేని ఏ ప్రణాళిక అయినా చివరికి అలాగే గందరగోళంతో ముగిస్తుంది. ఇక్కడ మనము అనే పదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన త్రిత్వమును సూచిస్తుంది.